వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో మెగాస్టార్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఆయనతో సినిమాలు చేయడానికి ఇండియాలో ఉన్న దర్శకులందరూ పోటీ పడుతున్నారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఒకప్పుడు ఆయనకు యాక్టింగ్ రాదు అంటూ అందరూ హేళన చేసినా కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా పని మీద పూర్తి ఫోకస్ పెట్టి సినిమాకు తనలోని యాక్టింగ్ లెవెల్స్ని పెంచుకుంటూ వచ్చాడు. దాని ఫలితంగా రంగస్థలం సినిమాలో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాతో ఇండస్ట్రీ హిట్ను కూడా సాధించాడు. ఇక ఇప్పుడు శంకర్తో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపైన ప్రతి ప్రేక్షకుడిలో ఉన్న విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ప్రేక్షకులతో పాటు రామ్ చరణ్కి కూడా ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో శంకర్ ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు అనే వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాల నుంచి శంకర్ ఈ సినిమాని చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ మీద ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇక దాంతో ఈ ఇయర్ అయినా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలందరూ వాళ్ళ సినిమాలకు సంబంధించిన డేట్స్ అన్నింటినీ లాక్ చేసి కూర్చున్నారు. కానీ ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ రాకపోవడం గమనార్హం. RRR సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే రామ్ చరణ్ ఈ సినిమాని స్టార్ట్ చేశాడు. అయినా కూడా ఇంకా ఈ సినిమా రిలీజ్ కావడం లేదు. RRR సినిమా చేసిన తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని దేవరా సినిమా స్టార్ట్ చేశాడు. అయినప్పటికీ ఈ నెల ఏప్రిల్లో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. దాంతో శంకర్ ప్రవర్తన ఇప్పుడు రామ్ చరణ్కి చిరాకు పుట్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ సినిమా రిలీజ్ డేట్ మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది.